బీఆర్ఎస్ పోరుబాటకి సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రెడీ అవుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే పార్టీ నేతలకు ఇరిగేషన్పై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో హరీష్ రావు పవర్ పాయింట్తో క్లాస్ ఇచ్చారు. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన బనకచెర్ల ప్రాజెక్టు పైన కేసీఆర్ ఆదేశాల మేరకు పీపీటీ ద్వారా వివరించారు. నీటి వాటా విషయంలో యాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు గులాబీ ప్రణాళికలు సైతం రూపొందిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. మరీ ముఖ్యంగా కృష్ణా, గోదావరిలో తెలంగాణకు దక్కాల్సిన నీటివాటా, ఆంధ్రప్రదేశ్ చేపట్టబోతున్న ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని గళం వినిపించాలని చూస్తోంది గులాబీ పార్టీ. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, తర్వాత వచ్చిన కేసీఆర్ పాలన, ఎవరి హయాంలో రైతాంగానికి ఎక్కువగా మేలు జరిగింది, నీటివాటా విషయంలో ఎవరు ఎక్కువ పోరాటం చేశారు, ఎవరి పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది అనే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పోరుబాటకు పార్టీ నేతలను యాక్టివ్ చేస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూటమి సర్కార్ దూకుడుగా వెళ్తుంటే సీఎం రేవంత్తో పాటు ప్రభుత్వం గత 6 నెలలుగా మౌన ప్రదర్శన చేస్తుందని, కేవలం లేఖలతోనే సరిపుచ్చుతుందని, దీంతో భవిష్యత్తులో తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. బనకచెర్లను ఆపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని లెక్కలతో వివరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీల నీళ్లు ఇచ్చి మిగిలిన జలాలను ఏపీ వాడుకోవచ్చని సీఎం రేవంత్ ఇటీవల అన్నారని, తద్వారా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని గులాబీ పార్టీ గుస్సా అవుతోంది. గోదావరిపై 968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని, అందులో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని బీఆర్ఎస్ పేర్కొంటోంది. గతంలో కేసీఆర్ జలశక్తి మంత్రికి రాసిన లేఖలో గోదావరిలో 968 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణకు కేటాయించారు. కానీ 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో మరో 1950 టీఎంసీలు తమకు కావాలని గతంలో కేసీఆర్ పేర్కొన్నారని, రేవంత్ రెడ్డి మాత్రం 1000 ఇచ్చి మొత్తం తీసుకుపో అంటున్నాడని ఈ విషయాన్ని వివరించేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. ఎవరు ఏపీకి దాసోహం అవుతున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలపాలని భావిస్తోందట కారు పార్టీ. నీళ్ల కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, కేసీఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ప్రాంతంలోని ఎడమ కాలువ లిఫ్టుల్ని కూడా కుడి కాలువ వలె ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుందనే విషయాన్ని వివరించారని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. కృష్ణాలో 750 టీఎంసీల నీళ్లు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరపున బీఆర్ఎస్ వాదించింది. సెక్షన్ 3 కోసం కేసీఆర్ నాడు చేసిన పోరాటాన్ని ప్రజలకు తెలియజేయాలని చూస్తోందట. 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో సాగు విస్తీర్ణం 6.64 లక్షల ఎకరాలుగా ఉంటే, అదే 2014-23 మధ్యలో బీఆర్ఎస్ ఏలుబడిలో 48.74 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిన విషయాన్ని వివరించనున్నారట. గోదావరిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇలా అన్ని ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చిన విషయాన్ని, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తి చేసి 6.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని లెక్కలతో వివరించనున్నారు బీఆర్ఎస్ నేతలు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపైన బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. బనకచెర్లతో నష్టం జరిగే ప్రాంతాల నేతలతో కమిటీలు వేయబోతున్నట్లు సమాచారం. ఆ కమిటీలతో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయాలని భావిస్తోందట. రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏపీ వైఖరిని వివరించాలని తలపోస్తోందట. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మరోసారి ప్రజలకు వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఇప్పటికే గులాబీ నేతలను పార్టీ ఆదేశించినట్టు తెలిసింది. కృష్ణా, గోదావరి నీటివాటాలో మనకు జరుగుతున్న అన్యాయంతో పాటు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను లెక్కలతో సహా వివరించాలని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు దాదాపు 2.5 గంటల పాటు నేతలకు క్లాస్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుని ఏపీ నిర్మిస్తుండటంతో తెలంగాణకు జరిగే అన్యాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టును ఏపీ నిర్మించడానికి కారణాలు, ఎన్ని టీఎంసీలు తరలించుకుపోతారు, న్యాయం ఎలా జరుగుతుంది, పరివాహక ప్రాంతాల్లో రైతులకు, ప్రజలకు జరిగే నష్టం వంటి అంశాలను వివరించారు. నేతలు మీడియా డిబేట్లకు వెళ్లినప్పుడు, గ్రామాలకు వెళ్లినప్పుడు క్లుప్తంగా వివరించేందుకు సన్నద్ధం చేశారు. నేతలు లేవనెత్తిన అంశాలను నివృత్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎలా ఎత్తిచూపాలి,
ఈ ఏడాది జనవరి నుంచి బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, 1 ఎకరాకు నీరు ఇవ్వలేదని, 1 చెక్ డ్యాం నిర్మించలేదని, అదేవిధంగా పెద్దవాగు కొట్టుకుపోయిన అంశం, ఎస్ఎల్బీసీ కూలిన అంశం, వట్టిం పంపు మునిగిన అంశాలను క్షుణ్ణంగా నేతలకు తెలిపారు హరీష్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి నీటిని తరలించే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, దీంతో ఎక్కువగా నీటిని తరలించుకుపోయే ప్రమాదం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవితవ్యం ఎలా ప్రశ్నార్థకమైందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని గులాబీ నేతలకు సూచించారు హరీష్. ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాలని, అనుసరిస్తున్న తీరును ఎండగట్టాలని భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పెడుతున్న కేసులను, ప్రాజెక్టులపై అనుసరిస్తున్న విధానంపై ఇరువురూ చర్చించినట్టు తెలిసింది. కృష్ణా, గోదావరి నీటిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేలా నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజలను చైతన్యవంతం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అవసరమైతే నియోజకవర్గ కేంద్రాల్లోనూ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకే పార్టీ నేతలకు పీపీటీ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లాలని, ఇరిగేషన్, రైతన్నలపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది. క్యాడర్ను సన్నద్ధం చేయాలని, ప్రజలను సైతం గులాబీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.